నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఒంద్యాల పంప్ హౌస్ స్టేజ్ 1 నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలిసి కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జూరాల నుంచి ఒంద్యాల పంప్ హౌస్ ఫేజ్ 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. ఓకే ఓకే సార్. చాలా మాట్లాడినా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 6 నిమిషాలు కష్టపడుతూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళే కానివ్వండి, సన్నబియ్యం ముఖ్యంగా భారతదేశ చరిత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం, ఏదో మేము చేస్తూ ఉన్నాం, మేము ఉద్ధరిస్తూ ఉన్నాం భారతదేశాన్ని అని చెప్పేసి. ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, పహల్గామ్ వార్లో ఏం జరిగింది, పహల్గామ్ వార్ తర్వాత ఇందిరాగాంధీ యొక్క గొప్పతనం గురించి ఏ విధంగా సోషల్ మీడియాలో కానీ పత్రికలలో చూపిస్తూ ఉన్నారు. 1971లో ఎంతో ధైర్యశాలి ఇందిరాగాంధీ, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ఆ రోజు అమెరికాకు తలగొకుండా, అమెరికాకు అవకాశం ఇవ్వకుండా ఆ రోజు యుద్ధం చేసి పాకిస్తాన్ 2 ముక్కలుగా తయారు చేసి ఒకటి బంగ్లాదేశ్ ఒకటి పాకిస్తాన్ విడగొట్టి ఆ రోజుల్లోనే అంత వీరత్వం ప్రదర్శించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. సో ఈరోజు చూస్తూ ఉన్న బీజేపీ మోడీ గారి గురించి ఎంతో పెద్ద గొప్పలు ఊహించుకున్నారు. అందరూ కూడా ఏం జరిగింది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైనా కూడా ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రంలో కూడా ఈరోజు ఇప్పటిదాకా శ్రీఆరన్న చెప్పినట్టు ఇంత ముందస్తుగా వర్షాలు ఎందుకు పడతా ఉన్నాయంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంది. అంటే మేము చేస్తున్న పాలనను భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందస్తుగా వర్షాలు తీసుకొచ్చేసి ఈరోజు ఇంత మీరు చూసారు. ఇప్పుడే జూన్లో నాకు తెలిసి జూన్ ఫస్ట్ వీక్లో, మేము ఆల్రెడీ జూన్లో ఫస్ట్ వీక్లో కాదు మే లాస్ట్ వీక్లోనే మోటార్లు ఆన్ చేయాల్సి ఉంటే మాకు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఒక 2 రోజులు ఆలస్యమైంది. జూన్ ఫస్ట్ వీక్ అంటే ఈరోజు 2nd జూన్ 2వ తారీఖే మోటార్లు ఆన్ చేసినామంటే ఈరోజు ప్రకృతి కూడా మాకు ఏ విధంగా సహకరిస్తుందో మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని దీవించడానికి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు పూర్తి స్థాయిలో మాకు సహకారం అందించండి, మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ప్రభుత్వం ఈరోజు లాంఛనంగా చేయాలి, ఇండ్లకు చేయాలి, కట్టిన ఇండ్లకు చెక్కులు ఇవ్వాలి, బేస్మెంట్ లెవెల్ వరకు వాళ్ళ మీద ₹1,00,000 చెక్ ఇవ్వాలంటే అసలు ఈ ఆర్థిక స్థితిగతులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి రెడ్డి గారికి, మరి మాలాంటి మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి మా ఎమ్మెల్యే మంత్రులు కూడా గ్రామాన మళ్ళొకసారి నిజంగా కూడా ఇది జరుగుతుందా, ఇస్తారా, ఇంకా ఆ 10 ఏళ్ళకి మేము అసలు చూడనే లేదు ఇళ్ళని, ఇది సాధ్యమా అంటే సాధ్యమే అయింది, మీ అకౌంట్లో ₹1,00,000 పడ్డాయని కూడా చెప్పడం జరిగింది. మంచి ఆలోచన చేసేటువంటి అధిపతి ఉంటే ప్రకృతి కూడా సహకారం చేస్తుంది, భగవంతుడు కూడా సహకారం చేస్తుంది. దానికి నిదర్శనమే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రకృతి సహకరించి వర్షాలు మంచిగా వచ్చి రైతు సోదరులందరూ సౌభాగ్యవంతులయ్యారు. అదే మాదిరిగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వర్షాలు కూడా ఇంత అడ్వాన్స్గా రావటం, రైతులందరూ కూడా ఎవరిని మాట్లాడించే పరిస్థితులు లేరు. వాళ్ళ పొలాలని అందంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. నిజంగా కూడా